హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మన వీడియోలో మన ఛానల్లో త్వరలో రంజాన్ రాబోతుంది కదా! రంజాన్ స్పెషల్‌గా మనం మటన్ కీమాతో హలీం చేసేసుకుందామా? మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల చొప్పున ఎర్ర కందిపప్పు, అదే మసూర్ దాల్ అంటాం కదా! అవే. తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు, బార్లీ బియ్యం, 5, 6 జీడిపప్పులు, 10, 12 దాకా బాదం పప్పులు, 20, 25 దాకా మిరియాలు, 10, 12 దాకా లవంగాలు ఇవన్నీ కలిపి మిక్స్ చేసేసుకొని నీళ్ళు పోసుకొని ఒకసారి మంచిగా వాష్ చేసేసి వాటర్ అన్నీ కూడా వంపేసేసి తర్వాత ఇంకొక లీటర్ వాటర్ వేసి పెట్టి పెట్టేసుకుందాం. ఇవన్నీ కూడా నైట్ నానబెడితే బాగుంటుంది. కానీ నేను అనుకోకుండా చేయడం వల్ల 1 అవర్ ముందు మాత్రమే నానబెట్టేసుకున్నాను. తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మటన్ నేను 1/2 కిలో తీసుకొని 1/2 కిలోని కూడా కీమా కొట్టించుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇది కూడా వాష్ చేసి పెట్టుకున్న ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, పసుపు, అలాగే 1 స్పూన్ కారము, తర్వాత 1 స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల పెరుగు, ఒక అరచెక్క నిమ్మకాయ కూడా రసం పిండుకొని మొత్తంగా అంతటినీ కూడా కీమా అంతటికి కూడా ఉప్పు కారం అంతా పట్టేలాగా మొత్తంగా అంతా కూడా కలిపేసుకుందాము సాఫ్ట్గా 2-3 నిమిషాల పాటు. దీనివల్ల మొత్తంగా మటన్ కీమాకంతా కూడా ఉప్పు కారాలు అనేవి సమానంగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట, అంటుకుంటాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసేసుకొని పక్కన పెట్టుకున్నాం. దాదాపుగా 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి, మ్యారినేట్ చేసుకొని. అప్పుడే ఉప్పు కారాలు అనేవి మొత్తంగా పడతాయి అనమాట. తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకుందాం. దాదాపుగా 3-4 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఈ హలీం దానికి మాత్రం ఖచ్చితంగా నెయ్యి బాగానే పడుతుంది. ఇందులోకి ఇప్పుడు 10 లవంగాలు, అలాగే ఒక 3 ఇంచులు చెక్క, తర్వాత మిరియాలు, చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద కొంచెం దూరగా వేయించుకుందాము. దూరగా వేగిపోయిన తర్వాత కొంచెం బ్రౌనిష్గా వచ్చిన తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ కీమాను వేసేద్దాం. ఇదంతా వేసిన తర్వాత మళ్ళీ మీదకి కిందికి ఒకసారి మొత్తంగా అంతా కలిపేసుకుందాము. కీమా కదా తొందరగా ఉడికిపోతుంది, అండ్ కొంచెం వాటర్ తక్కువగా ఉంటే కానీ వెంటనే అడుగంటుతుంది అనమాట. అందుకే మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలి. సో మొత్తం అంతా కూడా ఉప్పు కారాలంతా కూడా కీమాకు పట్టేలాగా అంతా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందాం, దాదాపుగా వాటర్ అంతా బయటకు వచ్చేదాకా కూడా. సో మటన్ కీమా ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం కడిగి నానబెట్టుకున్నాం కదా ఆ పప్పులన్నింటినీ కూడా వాటర్తో సహా వేసేసుకుందాము. ఎక్స్ట్రా మళ్ళీ వాటర్ వేయక్కర్లేదు, ఈ వాటరే సరిపోతాయి. నేను కీమా కాబట్టి నేను విజిల్స్ పెట్టేసుకున్నాను, 3-4 విజిల్స్ పెట్టేసుకున్నాను. అదే మటన్ అయితే ముక్కలు అయితే కానీ ఇంకా కొంచెం ఎక్కువే పెట్టాలి విజిల్. 3-4 విజిల్స్ పెట్టేసుకున్నాను నేను. అండ్ తర్వాత విజిల్ తీసి కూడా ఒక 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలాగే ఉంచేసి ఉడికించుకున్నాను అనమాట. ఇప్పుడు విజిల్ తీసి చూపిస్తున్నాను చూడండి. దాదాపుగా ఉడికిపోయింది బాగానే. తొందరగా ఉడకాలనే నేను అదే పనిగా కీమా తీసుకున్నాను అనమాట. సో పప్పులన్నీ కూడా మెత్తగా ఉడికిపోయినాయి కదా, ఇప్పుడు దీన్ని బ్లెండర్ ఉంటే బ్లెండర్లోకి కొంచెం కొంచెం ట్రాన్స్ఫర్ చేసుకొని బ్లెండ్ చేసుకుందాము, మెత్తగా బీట్ చేసేసుకుందాము. బ్లెండ్ లేని వాళ్ళైతే పప్పు గుత్తితో కూడా చల్లారిన తర్వాత పప్పు గుత్తితో కూడా మెత్తగా చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా మొత్తగా పప్పులన్నీ కూడా మెత్తగా అయిపోయేదాకా చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని అందులో కూడా ఒక 4-5 స్పూన్స్ నెయ్యి వేసేసుకొని ఇప్పుడు పొడవుగా పల్చగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం ఎక్కువగా పడతాయి అన్నమాట ఉల్లిపాయలు కూడా, అలాగే పచ్చిమిరపకాయలు కూడా చీలికలుగా పల్చగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్ మీద సిమ్లో ఫ్రై చేసుకున్నట్టయితే క్రిస్పీగా అవుతాయి అన్నమాట, పచ్చివాసన రాకుండా, అలాగని మాడిపోకుండా. వేయించుకున్న తర్వాత వీటిని మొత్తంగా మనం తయారు చేసి పెట్టుకున్న హలీం బౌల్లో వేసేద్దాం. ఇంతే, చాలా ఈజీగా, ఎంతో సింపుల్గా, తొందరగా
అయిపోయే హలీం రెడీ. మీకు కూడా నచ్చింది కదా ఈ వీడియో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్.